స్పీడ్ ఫిల్మ్ న్యూస్. సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ మరో తెలుగు ప్రాజెక్టులో అడుగుపెట్టారు. సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం అద్దిరిపోయే అనుభవాన్ని ఇవ్వనుంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తెలుగు సినిమా ప్రియులకు మరో మ్యూజికల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నాగవంశీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్ల మిశ్రమంతో రూపొందనుంది. అనిరుద్ గతంలో గ్యాంగ్ లీడర్, దేవరా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచారు. ఈ కొత్త ప్రాజెక్టులో ఆయన సంగీతం కథను మరో స్థాయికి తీసుకువెళ్లనుందని టీం ధీమాగా ఉంది. సిద్ధు యొక్క డైనమిక్ యాక్టింగ్తో అనిరుద్ బీట్స్ కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం. ఈ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడవనున్నాయి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నిర్మాతగా అడుగుపెట్టారు. ఆయన హెచ్ఆర్ఎక్స్ ఫిల్మ్స్ బ్యానర్తో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ తీస్తున్నారు. సోషల్ థ్రిల్లర్గా రూపొందే ఈ సిరీస్ ట్విస్ట్లతో నిండనుంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. హృతిక్ రోషన్ తన సొంత నిర్మాణ సంస్థ హెచ్ఆర్ఎక్స్ ఫిల్మ్స్ ద్వారా నిర్మాతగా మారారు. అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి ఆయన తీస్తున్న తొలి వెబ్ సిరీస్ సమాజంలోని సమస్యలను థ్రిల్లింగ్గా చూపించనుంది. ఈ సిరీస్లో హృతిక్ నటించే అవకాశం లేనప్పటికీ ఆయన సృజనాత్మక దృష్టి ప్రాజెక్టుకు ప్రత్యేకతను ఇవ్వనుంది. ఎమోషన్స్, డ్రామా, ఊహించిన ట్విస్టులతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. హృతిక్ నిర్మాణంలో ఈ కొత్త ప్రయత్నం బాలీవుడ్లో కొత్త ట్రెండ్కు నాంది పలుకుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఆలియా భట్, నాగ్ అశ్విన్ కొత్త ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. షెడ్యూల్ ఇష్యూస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సాయి పల్లవి రామాయణం షూటింగ్ను 2026 నాటికి పూర్తి చేస్తారు. నాగ్ చిత్రంలో ఆమె చేరతారా? పూర్తి వివరాలు చూద్దాం. బాలీవుడ్ స్టార్ ఆలియా భట్, దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించనున్న కొత్త చిత్రం నుంచి తప్పుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తన చెముండా చిత్ర షెడ్యూల్తో డేట్స్ క్లాష్ కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్న రీతిలా ఉండగా, సాయి పల్లవి రామాయణం షూటింగ్లో బిజీగా ఉన్నారు. 2026 మధ్య నాటికి ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఒకవేళ షెడ్యూల్ సరిపడితే నాగ్ అశ్విన్ కొత్త చిత్రంలో సాయి పల్లవి చేరే అవకాశం ఉంది. నాగ్ అశ్విన్ తన తదుపరి ప్రాజెక్టు కల్కి 2898 AD2ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల మధ్య సాయి పల్లవి షెడ్యూల్ ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.